నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాశ్మీర్లో వైసరన్ లోయలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు. అచ్యుతాపురంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని మృతులకు ఘన నివాళులు అర్పించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు. విడుదలైన 10వ తరగతి ఫలితాలలో సత్తా చాటిన పెదపూడి మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు. గొల్లెల మామిడాడ జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 572 మార్కులు సాధించిన జ్యోతిరేఖకు అభినందనల వెల్లువ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం కోరుతూ నిరసనలు. అనేక గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులకు ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందించి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు. రావులపాలెంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న నేతలు. కాశ్మీర్ పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ అచ్యుతాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి అచ్యుతాపురం 4 రోడ్ల జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని మృతులకు ఘన నివాళులర్పించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాలు సుందరపు సతీష్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి అమానుషం. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం దారుణమని స్థానిక ఎమ్మెల్యే సందర్భంగా విజయ్ కుమార్ అన్నారు. పర్యాటకులపై దాడి చేసి కాల్చి చంపడానికి ఆయన తీవ్రంగా పాటించారు. ఉగ్రవాదుల దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ భారత్ పై కక్షతో ఇలాంటి దాడులకు పాల్పడుతుందన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అన్యాయమన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కి పతనం తప్పదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థుడైన నాయకుడన్నారు. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్తారని మతాల పేరుతో పర్యాటకులను కాల్చి చంపడం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని కార్యక్రమంలో విద్యార్థులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఉగ్రవాది దాడి చాలా అమానుషం. ఎవరైనా సరే వాళ్ళ టార్గెట్ నిజంగా స్వాతంత్రం కోసమో లేదా దేశం కోసమో అయ్యుంటే ఇలాంటివి ఏమీ చేయరు, ఎప్పటికీ చేయరు. ఎందుకంటే నిజంగా క్రూరులయ్యి మనుషులుగా పుట్టిన మృగాల కన్నా హీనంగా దిగజారి వాళ్ళు నిన్న చేసిన ఏదైతే హత్యలు ఉన్నాయో, కాల్పులు ఏదైతే జరిపారో, ఇది మానవాళికే ఒక మచ్చ. మానవుల రూపంలో పుట్టిన మరి దరిద్రులు అనడానికి లేదు, నరరూప రాక్షసులు అనడానికి కూడా లేదు. అంతకన్నా హీనమైన వ్యక్తులు డెఫినెట్ గా. ఎందుకంటే భార్య పిల్లలు ముందే మరి కాల్పులు జరపడం అనేది ఇది నిజంగా మానవుడిగా పుట్టేవాడు ఎవరికి కూడా, ఎంత హీనుడికైనా ఎంత రాక్షసుడికైనా కూడా ఇది సాధ్యం కాదు. మళ్ళా మతాల్ని ఎత్తి మతాల్ని ప్రస్తావించి మరీ చేయడం అనేది భారతదేశంలో మతాల మధ్యన చిచ్చు పెడదాం అనుకుంటున్నారు. కానీ భారతదేశంలో మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ ఈ రోజు వరకు ఎవరు చిచ్చు పెట్టలేరు. ఏ దేశాలు కొట్టుకున్నా కూడా టూరిస్టుల్ని ఎవరు కూడా టచ్ చేయరు. అలాంటిది ఈ రోజు టూరిస్టులు టచ్ చేశారు. మీరు ప్రపంచంలో ఉన్నారు, కేవలం భారతీయులే కాదు, బయట దేశాల వారిని మీరు చంపారు. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఒకటే మాట్లాడుతున్నా, మాకు సంబంధం లేదన్న పాకిస్తాన్ కూడా ఈ రోజు మేము వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు విడిపోయారు. విడిపోయిన తర్వాత మీరు టెర్రరిస్టులని నమ్మారు, టెర్రరిస్టులు పోషించారు. ఈ రోజు ఏమైంది? తినడానికి తిండి లేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీ దేశ ప్రజలందరూ ఉంచారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఈ రోజు దేశం కోసం పనిచేసేవాడు ఎవడూ లేడు. కేవలం టెర్రరిస్టులు వేరే వాళ్ళని ఎవరైనా చంపడం కోసం, ఇంకో దేశం మీద పడడం కోసం మాత్రమే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా నిజంగా మానవుడిగా పుట్టిన వాళ్ళు ఎవరు కూడా హర్షించరు. ఎట్టి పరిస్థితుల్లో గుణపాఠం చెబుతాం. భారతదేశాన్ని టచ్ చేస్తే ఎలాగుంటుందో మోడీ గారికి చెప్పాల్సిన పని లేదు. మోడీ గారు అని మాట అన్నావు కాబట్టి మోడీ గారు ఎలా చూపించాలో కూడా చూపించే పరిస్థితి మేము ఉన్నాం. మేము నిలబడ్డాం, ప్రజల కోసం ఉన్నాం, మా నాయకుడు ఆదేశాల కోసం ఉన్నాం. ఓపెన్ గానే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో
ఒకరు 28 మంది డెఫినెట్ గా మాకు నష్టమే. 28 మంది చనిపోయారంటే ప్రతి ఒక్క గుండె బాధపడుతుంది. అయినా కూడా వాళ్ళకి మేము అండగా ఉండి అందరూ కూడా బయటకు వచ్చి మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంఘీభావంగా ఈ దేశానికి మేము ఉన్నాం, అందరం కలిసి ఉన్నామని చెప్పి చేయడం కోసం నిలబడ్డారు. నిజంగా చెప్పాలంటే ఒక దేశం కోసం మాట్లాడి దేశం కోసం నిజంగా ఈరోజు అందరూ నిలబడినందుకు చాలా సంతోషం. మోడీ గారికి చెప్పుకో అన్నారంట. మోడీ గారు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి. మీరు చెప్పమనాల్సిన పని లేదు. ఎవరికి మంచి ఎవరికి చెడు ఏం జరిగినా కూడా ఆయనకి తెలుస్తుంది. మీకు డెఫినెట్ గా మీరు ఏదో అనుకున్నారు కానీ ఎప్పుడో రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి. ఆల్రెడీ ఈ రోజు ఒక ఇద్దరిని హతమార్చడం జరిగింది. మేము అంత ఈజీగా లేము. భారతదేశం అంటే ఒకప్పుడు భారతదేశం కాదు. ఈ రోజు భారతదేశం కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వం, మోడీ గారి నాయకత్వంలో ఉంది. ఈ రోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ ద్వారంపూడి కాశీరత్నం జిల్లా ప్రజా పరిషత్ పాలకోన్నత పాఠశాలలో ఎస్ఎస్సి పరీక్షల్లో విద్యార్థినులు మంచి ఫలితాలను సాధించిన సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్వీఆర్ మీడియాతో మాట్లాడుతూ మా పాఠశాలలో 572 మార్కులతో విద్యార్థిని జ్యోతిరేఖ మండలంలో ద్వితీయ స్థానాన్ని, ఈ పాఠశాలలో ప్రథమ స్థానాన్ని సాధించింది. టేకుముడి భువనేశ్వరి అనే అమ్మాయి ఈ పాఠశాలలో 569 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, అలాగే వనమ్ము విజయలక్ష్మి 554 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించింది. మా పాఠశాలలో ఎస్ఎస్సి చదివిన విద్యార్థులు 13 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 29 విద్యార్థులు పాఠశాల నుంచి హాజరైతే వారిలో 27 మంది మంచి ఫలితాలను సాధించడమే కాకుండా 45% విద్యార్థులు 500 మార్కులు మించి ఉత్తమ ఫలితాలను సాధించడం జరిగిందని, 29 మంది విద్యార్థులలో 26 మంది ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడం జరిగిందని, ఇంతటి ఘన విజయానికి ప్రధాన కారణం మా పాఠశాల ఉపాధ్యాయుల ప్రధాన పాత్రేనని, అధ్యాపకులు రాత్రి పగలు శ్రమించి ఉత్తమ బోధన చేయడం వల్ల ఈ ఘనత దక్కిందని, జిల్లాలో ఏ పాఠశాలలో లేని విధంగా నైట్ క్లాసులు నిర్వహించడం, ఆడపిల్లలని చూడకుండా విద్యార్థిని తల్లిదండ్రులు నైట్ క్లాసులకు పంపించి మాకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ పాఠశాల ఘన విజయానికి అహర్నిశలు కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉత్తీర్ణ సాధించిన విద్యార్థినులు పాల్గొన్నారు. నా పేరు జ్యోతిరేఖ. నేను 10వ తరగతి ఎగ్జామ్స్లో 600కి 572 మార్క్స్ సాధించి స్కూల్ ఫస్ట్ వచ్చాను. నేను జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ జి మామిడాడ పాఠశాలలో చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా టీచర్స్ అందరూ చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. నైట్ క్లాసులు కూడా పెట్టి మమ్మల్ని చాలా బాగా చదివించారు. అందుకు మా టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా బాగా కృషి చేసి నన్ను ఎంకరేజ్ చేసి బాగా చదివించారు. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడిలోని డీకేఆర్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ గత మార్చిలో జరిగినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మంచి ఫలితాన్ని సాధించారు. 572 మార్కులతోటి మా పాఠశాల విద్యార్థిని జ్యోతిరేఖ మండల తృతీయ స్థానాన్ని, అలాగే ఈ పాఠశాలలో ప్రథమ స్థానాన్ని సాధించింది. అలాగే టేకుముడి భువనలక్ష్మి అనేటువంటి అమ్మాయి 569 మార్కులతోటి 2వ స్థానాన్ని ఈ పాఠశాలలో సాధించింది. అలాగే వనుము విజయలక్ష్మి అమ్మాయి 554 మార్కులతోటి తృతీయ స్థానాన్ని సాధించింది. అలాగే మా పాఠశాలలో చదివినటువంటి ఎస్ఎస్సి స్టూడెంట్స్లో 13 మంది 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 29 మంది విద్యార్థులు పాఠశాల నుంచి హాజరైతే వారిలో 27 మంది మంచి ఫలితాన్ని సాధించడం కాకుండా 45% ఆఫ్ స్టూడెంట్స్ 500 మార్కులు మించి సాధించడం జరిగింది. అలాగే 29 మందిలో 26 మంది స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. ఇంతటి ఘన విజయానికి ప్రధానమైన కారణం ఏంటంటే ముఖ్యంగా మా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అహోరాత్రులు కష్టపడి పనిచేస్తారు. నైట్ క్లాస్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడ ఏ పాఠశాలలో లేని విధంగా మన డీకేఆర్ జెడ్పీ గర్ల్స్ జీమావేడలో నైట్ క్లాస్ని కండక్ట్ చేయడం, ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్టూడెంట్స్ అమ్మాయిల అయ్యుండి కూడా మరి పేరెంట్స్ సహకారంతో వారి పాఠశాలకి నైట్ క్లాస్ రావడం, పేరెంట్స్ సహకారం ఈ విషయంలో మరొకటి. ఈ యొక్క విజయం అనేటువంటిది మా పాఠశాల స్టాఫ్కి అలాగే ముఖ్యంగా పేరెంట్స్కి ఒక గుర్తింపుగా ఉండిపోతుంది.
అలాగే మా స్టూడెంట్స్ చాలా కష్టపడి ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి కూడా మేము ఎడిషనల్ క్లాస్ కండక్ట్ చేస్తాం. మార్నింగ్ 8 to 9, అలాగే ఈవినింగ్ 5 to 6. మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి రమేష్ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా పిల్లల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ క్లాసులు కండక్ట్ చేసి స్లో లెర్నర్స్ ఉన్నటువంటి సుమారు ఒక 6 పిల్లల్ని మంచి స్థితి తీసుకొచ్చి వారు పాస్ అయ్యే విధంగా వారికి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అందువలన ఈ 29 మందిలోనూ 27 మంది విద్యార్థులు, కేవలం 2 విద్యార్థులు మాత్రమే సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ కావడం జరిగింది. ఈ పాఠశాల చరిత్రలో ఇది అత్యుత్తమ ఫలితం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే గొల్లలమాడు అనేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ రిజల్ట్ అనేటువంటిది చాలా మంచి ఫలితంగా మేము గర్వంగా చెప్తున్నాము. ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకై ఏపీఐసీసీ సేకరించిన భూముల్లో కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నిర్మాణాలు చేపట్టడం మంచిది కాదని మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీరాం నరసింహమూర్తి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో సముద్ర తీరం అనుకుని ఉన్న అనేక గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులకు ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందకుండా వారి వినపం వినకుండా కూటమి ప్రభుత్వం ఒంటెద్ది పోకడ సరైనది కాదని దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం నక్కపల్లి మండల పరిసర గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. నక్కపల్లి మండలం డిఎల్పురం, అమలాపురం, బోయిపాడు, రాజీపేట, చింతీనెర్ల, పెత్తీనెర్ల, దొండవాక, చందనాడ, ఏంపాడు రెవెన్యూ, మూలపర, పాటిమీద, బుచ్చిరాజపేట ఈ గ్రామాల్లో ఏపీఐసీసీ సేకరించిన భూముల్లో మరి ప్రభుత్వం ఈరోజు ఏం కంపెనీలు వస్తున్నాయో చెప్పకుండా మరి ఈరోజు పనులు చేస్తున్నారు. మరి కనీసం ఈ గ్రామాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజల అభిష్టం మేరకు కనీసం ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ఏం కంపెనీలు వస్తున్నాయి ఏమనేది కూడా ప్రజలకు తెలియకుండా పనులు చేసుకెళ్తున్నారు ప్రభుత్వం ఈరోజు. మరి ఇక్కడ ఉపాధి కోల్పోయే మత్స్యకారులు కానీ, అలాగే చేతి వృత్తిదారులు కానీ, రైతులు కానీ మరి వీళ్ళందరూ కూడా న్యాయం చేయకుండా వీళ్ళకి ఏ కంపెనీ వస్తుందో కూడా చెప్పకుండా ఒక బల్క్ డ్రగ్ ఒక స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఇక్కడ పనులు చేపట్టారు. మరి ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణ లేదు గ్రామాల్లో, ప్రజలకు తెలియకుండా ఈరోజు 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతులకి ఇంకా కూడా సేకరించిన భూములకు కూడా మరి ఇక్కడ బోయిపాడు గ్రామం అవ్వచ్చు, ఈ గ్రామాల్లో జిరాయితీ భూముల్లో ఉన్న చెట్లకే పరిహారం ఇచ్చారు. మరి అలాగే డీ ఫారంలో ఉన్న భూముల్లో ఉన్న చెట్లకి కూడా, అలాగే సాగు చేసుకునే భూములకి ఉన్న చెట్లకు కూడా గవర్నమెంట్ పరిహారం ఇవ్వాలి. అలాగే మరి ఈరోజు ఈ ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు గ్రామాల్లో యువకులందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి చేతి వృత్తులు కానీ, మత్స్యకారులకు కానీ, రైతులకు కానీ ఇక్కడ యువతకు అంతా కూడా వాళ్ళకి ఇక్కడ వచ్చే కంపెనీల్లో ఆర్ కార్డు అందరికీ ఇవ్వాలని మరి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం మరి ఏ రకంగా ప్రభుత్వ పరంగా 2013 భూసేకరణ చట్ట ప్రకారం మరి ఈరోజు రైతులకి న్యాయం జరగలేదు. ఇక్కడ యువతకి ఆర్ కార్డులు ఇవ్వాలి. అలాగే చెట్ల పరిహారం, డీ ఫారం పట్టా ఉన్న భూమి రైతులకి, సాగు చేసుకునే రైతులకి అందరూ కూడా చెట్ల పరిహారం ఇప్పించి మత్స్యకారులకు కూడా మరి సముద్రం మీద గంగపుత్రులకి జీవనోపాధి సముద్రం ఆధారం. మరి అటువంటి గంగపుత్రులు కూడా ఈరోజు ఏంటి వాళ్ళకి ఉపాధి ఏంటి అనేది ఆల్టర్నేటివ్ చూడకుండా పనులు చేసుకుంటూ కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి ప్రజలకి ప్రభుత్వ పరంగా న్యాయం చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఏమీ కనబడలేదు. అధికారులు కూడా ప్రజలకి అభిప్రాయ సేకరణ చేయకుండా దగ్గరుండి పనులు చేయించే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ప్రజల తరపుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుని, ప్రజలకి తరపుని, మత్స్యకారుల తరపుని, ఇక్కడ ఉన్న చేతి వృత్తులు రైతులందరి తరపుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ప్రభుత్వం కంపెనీలు రావద్దు, అభివృద్ధి చేయొద్దని మేము చెప్పట్లేదు. మీరు ఏ కంపెనీ పెడుతున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు, ఏ విధంగా మేలు జరుగుతుందో కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఒక నియంతృత్వంలో ప్రభుత్వం వ్యవహరించి ప్రజలకి అన్యాయం జరిగితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అందరి తరపున ప్రజలందరి తరపున పోరాడుతుందని ఈ మీడియా ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తారని మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి. మంగళవారం కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంపై 28 మంది మరణించిన సంగతి విదితమే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం సాయంత్రం కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి మృతుల ఆత్మశాంతి చేకూరాలని, ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని నిరసన ర్యాలీ చేశారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జిల్లా అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశంలో మరి స్విట్జర్లాండ్గా మనం పేరు పొందినటువంటి కాశ్మీర్లో సుమారు 28 మంది యాత్రికుల్ని, టూరిస్టుల్ని మరి ఎవరైతే ఉగ్రవాదులు మట్టుపెట్టారో వారి యొక్క దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఖండిస్తూ వారందరి యొక్క ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మనందరికీ మరి మానవత్వం మర్చిపోయినటువంటి రోజు. ముఖ్యంగా మన దేశంలో కానీ కాశ్మీర్లో కానీ ఎప్పుడూ జరగనటువంటి సంఘటన. సుమారు 28 మంది యాత్రికులు మరి ఏదైతే నూతనంగా పెళ్ళైనటువంటి వధువరులతో సైతం కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందాలని తిలకించడం కోసం మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెప్పకుండా హఠాత్తున మరి దాడి చేసి ఎవరైతే నూతన వధువరుల్లో వధువుని సైతం మట్టుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన భారతదేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో మనం చవి చూసాం. మరి ముఖ్యంగా ఎవరైతే ఆ నూతన వధువరులు మరి వారు కూడా ఒక చోట ఉండి ప్రకృతిని ఉన్నటువంటి అందాల్ని ఆస్వాదిస్తున్నటువంటి సమయంలో కనీసం మరి ఎవరైతే ఉగ్రవాదులు మస్కరబా తోయిబా ఉన్నారో వారు మరి ముప్పెట దాడి చేసి మరి తుపాకీ గుళ్ళ వర్షం కురిపించి అక్కడ ఉన్నటువంటి మరి భర్తని మరి చంపేసినటువంటి వైనం. అలాగే 28 మంది చనిపోతే అందులో 2 మరి విదేశీయులు, మిగిలిన 26 మంది కూడా కొంతమంది భర్తల్ని కోల్పోతే మరి కొంతమంది మరి వారికి ఉన్న తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారుల యొక్క ఆర్తనాదాలతో మరి కాశ్మీర్ మరొకసారి రక్తసిక్తం అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమానవీయ జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా శాసనసభ్యులు కొన్నతాల రామకృష్ణ పిలుపు మేరకు ఈ దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు కొవ్వొత్తుల ద్వారా సంతాపం తెలిపారు. అనకాపల్లి జనసేన పార్టీ మరియు బీజేపీ నాయకుల పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ పట్టణ 4 రోడ్ల కూడలి నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలు, సంస్కృతులు సమానమని, అందరూ సోదరాభావంతో జీవిస్తున్న నేపథ్యంలో మతం అడిగి సైనిక దుస్తుల్లో వచ్చి చంపేయడం అనేది చాలా దుశ్చర్యని, ఖచ్చితంగా పోయిన 28 ప్రాణాలకు సంబంధించి సరైన గుణపాఠం ఉగ్రముఖులకు తెలియజేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మన రాష్ట్ర వాసులైన చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలతో పాటు మిగిలిన 26 మంది కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో మృతులకు సంతాపం సూచికంగా మౌన దీక్ష, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగినటువంటి ఉగ్రవాద చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ భారత ప్రభుత్వం ఖండిస్తూ ఉంది. అదేవిధంగా మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొన్నతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేయడం జరిగింది. కేవలం పర్యాటకుల మీద ఈ ఉగ్రవాదులు ఎటువంటి దాడి చేశారో మతం అడిగి వాళ్ళపై దాడి చేసి ఇటువంటి కుతంత్రాలు పన్నారు. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాను. భారతదేశంలో భాగంటే జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో మరి నిన్న పర్యాటకం కోసం అన్నట్టు వెళ్ళినటువంటి అమాయక ప్రజలని సైనిక దుస్తుల్లో వచ్చి మరి ఉగ్రవాదులు కొంతమంది 6 ఉగ్రవాదులు చంపేయడం అనేది చాలా అమానుషమైన చర్య, చాలా ఘోరమైన చర్య. కేవలం అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరినీ కూడా మతం అడిగి చంపేయడం అనేది చాలా నిజంగా అతి ఘోరమైన విషయం.
భారతదేశంలో సెక్యులర్ దేశంలో సర్వ మతాలకి, అన్ని కులాలకి, విభిన్న సంస్కృతులకి చాలా పెద్దపీట. ఏ విధమైనటువంటి మతస్థులు ఉన్నా కూడా అందరూ కూడా సోదరభావంతో సామరస్యంగా పోతుంటే ఈ దేశంలో మరి ఈ పేరుతో చంపాలనే ఆలోచన చేయడం ఈ దేశంలో ఒక రకంగా చెప్పాలంటే కుట్రలు తెరతీయాలనే ఆలోచన ఉగ్రవాద సంస్థల యొక్క ఉంది. ఖచ్చితంగా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి భారత ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ మరొక సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పోయినటువంటి 28 ప్రాణాలకి కూడా, ప్రతి ప్రాణానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఉగ్రవాదులందరినీ కూడా ఏరి పారేయాలని భారత ప్రభుత్వాన్ని మేము చాలా బలంగా కోరుకుంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అనకాపల్లి స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు అనకాపల్లి నెహ్రూ చౌక్ కూడల నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు పార్టీ కార్యాలయంలో మౌన దీక్ష ఉంటుంది. ఎల్లుండ 4 రోడ్ల కూడల్లో మానవహారం కూడా ఏర్పడి మరి దాని మీద నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా భారత ప్రభుత్వం చాలా బలమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇస్లామిక్ ఉగ్రవాద దాడులలో చనిపోయిన 28 మంది హిందువులకు ఆత్మకు శాంతి కలగాలని పిఠాపురం బంగారమ్మ తల్లి గుడి సెంటర్ వద్ద నుండి కోటగుమ్మం సెంటర్ వరకు కొవ్వొత్తులతో జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. భారత్ మాతాకి జై, ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉగ్ర దాడి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. భారత ప్రభుత్వం ఈ ఉగ్రవాదులను ఉపేక్షించే స్థితిలో లేదని, త్వరలోనే తీవ్రమైన చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ దారుణ కాండని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దారుణం. ఇది భారతదేశ సౌరభౌత్వానికి సంబంధించి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన దాడిగా మేమంతా భావిస్తున్నాం. నిన్న ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆందోళనకు లోనయ్యారు. వారు ఈరోజు ఉదయం దీనికి సంబంధించి 3 రోజుల నిరసన కార్యక్రమాన్ని ప్రకటించి ఉన్నారు. చాలా దురదృష్టకరం. అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ అన్ని వర్గాలని, అన్ని మతాలని కలుపుకుంటూ విభిన్న మతాల సమ్మేళనంగా ఉన్న భారతదేశం మీద ఇటువంటి దాడి జరగడం చాలా దురదృష్టకరం. అది కూడా యాత్రికులు వారి కుటుంబాలతోటి విహారయాత్రగా వెళ్ళినటువంటి అక్కడ జరిగిన సంఘటన మరీ అక్కడ ఎంచి హత్య చేయడం అన్నది చాలా దారుణ విషయం. ఇందులో కూడా మన తెలుగు వారికి సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు ఉండడం కూడా చాలా బాధాకర విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంత మాత్రం ఉపేక్షించడం కుదరదు. తక్షణం దీన్ని చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదం యొక్క మూలాలు ఎక్కడున్నా సరే పూర్తిగా తొలగించాలని జనసేన పార్టీ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. అత్యంత శక్తివంతమైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో ప్రభుత్వం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సంఘటనలన్నీ కూడా చాలా మరొక కనుమరుగయ్యాయి. కాకపోతే వారంతా కూడా వారి ఉనికిని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షులైన వారు దేశంలో పర్యటనలో ఉండగా ఈ సంఘటన చేయడం వారు ఏదో రకమైనటువంటి గుర్తింపు పొందడం కోసం చేసిన ప్రయత్నంగానే మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఈ మోకలిక కాలం చెల్లింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఉపేక్షించే సిద్ధంగా లేదు. నిన్నటి రోజునే వారి యొక్క పర్యటనను ముగించుకుని భారతదేశంతో తిరిగి రావడం జరిగింది. త్వరలోనే తీవ్ర చర్యలు ఉన్నాయని మేమంతా భావిస్తున్నాం. ఈ ఉగ్రవాదానికి సరైన సమాధానం, జవాబు చెప్పే రోజు దగ్గరలో ఉందని మేమంతా భావిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న పరిహారాలను కార్మికులకు తక్షణం చెల్లించాలని కోరుతూ ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు దువ్వ శేషుబాబ్జీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో చెక్కల రాజకుమార్, నీట్ల సీను, రొంగల ఈశ్వరరావు, కుంచె చిన్న, డేగల సత్యనారాయణ, కరణం విశ్వనాథం, గడిగట్ల సత్యబాబు, ఆకుల సత్యనారాయణ, సురేష్, సిహెచ్ సాంబశివ, బిఎన్ శ్రీను, అప్పన్నబాబు, నూతాటి కృష్ణ, పి గోవిందరాచారి, కాళ్ళ నాగేశ్వరరావు, ద్వారపురెడ్డి క్రాంతి,
నక్కెల్లా శ్రీను, కామేశ్వరి, నందేశ్వరరావు, తాడిపర్తి రవి, జి వీరబాబు, సూరిబాబు, వీరబాబు, మోహనచారి, వియ్యపు రామన్నరాజు, బండారు నాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా జరుగుతున్నది. మొత్తం 26 జిల్లాల్లోనూ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే మనం ఈరోజు మన పనులు మానుకుని ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు దృష్టిలో పెట్టుకోవస్తున్నది. అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా రాశారు, మన కోసం రాశారు. ఏం రాశారు? సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేస్తాం అని చెప్పారు. చేయలేదు. ఏడాది అయిపోతుంది. ఇప్పటికే ఈ నెల గడితే ఏడాది అయిపోతుంది. 12 నెలల పాటు మన గురించి పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఈలోపు సెంట్రల్ గవర్నమెంట్ వైఖరి కూడా మనకు మైనస్ అయి కూర్చున్నది. సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా కనీస వేతన చట్టం తీసుకొచ్చింది. అదేంటో చెప్తే మీరు ఎవరు నమ్మరు కూడా. ఒక రోజుకి ఒక కార్మికుడికి ఎంత కూలి ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ తీర్మానం చేసింది పార్లమెంట్లో. రోజుకి 175 రూపాయలు కూలి ఇవ్వాలని తీర్మానం చేస్తుంది. రోజుకి ఎంత సరిపోద్దా తమ్ముడు నీకు? ఇప్పుడు నువ్వు తీసుకునే కూలిలో రూపాయికి పావలా కూడా కాదు. అది ఏం బతకాలి? ఎలా బతకాలి చెప్పండి? రోజుకి 175 రూపాయలు అంటే నెలకి 4,728 రూపాయలు. ఓ మేస్త్రి పొద్దున సాయం దాకా కష్టపడితే 800, 900 తీసుకుంటాడు. ఈరోజు ఎండ లేదు, కొండ లేదు, చలి లేదు, వాన లేదు, మొత్తం అన్నీ కూడా మన శరీరం మీదే ఉంటాయి. సామర్లకోట బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లా సామర్లకోట కేఎస్ఎన్ పాఠశాల విద్యార్థులు విజయభేరి మ్రోగించారు. 2024-25 విద్యా సంవత్సరంలో హాజరైన విద్యార్థులలో 50% పైగా విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. జాహ్నవి అలేఖ్య అనే విద్యార్థినికి 600 మార్కులకు గాను 583 సాధించి పాఠశాల ప్రథమ శ్రేణిలో నిలిచింది. మరియు బి వెంకట త్రినాథ్ అభిరామ్ 582 మార్కులు సాధించి ద్వితీయ శ్రేణిలో నిలిచారు. ఈ విజయం కేఎస్ఎన్ పాఠశాలకే సాధ్యమని కరెస్పాండెంట్ కుమారి, డైరెక్టర్ శ్రీను, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రథమ ద్వితీయ శ్రేణి సాధించిన విద్యార్థులందరికీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అర్జున్, సత్యరెడ్డి, ప్రిన్సిపల్ రాధాకృష్ణ ఆర్ మరియు పాఠశాల బోధనా సిబ్బంది విజయం సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా తాము భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరి వారిని అభినందించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈరోజు రిలీజ్ అయిన 10th క్లాస్ మార్కుల్లో కేఎస్ఎన్ విద్యా సంస్థల నుండి 583 ఫస్ట్ ర్యాంక్ జాహ్నవి అలేఖ్య అనబడే విద్యార్థి, అలాగే 582 సెకండ్ ర్యాంక్ అభిరామ్ అనబడే విద్యార్థికి ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. అలాగే మా సంస్థ నుండి 60 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిన ప్రతి ఇద్దరు స్టూడెంట్లో ఒక స్టూడెంట్కి గాను 500 పైబడి మార్కులు రావడం జరిగింది. అంటే దీన్ని బేస్ చేసుకుని 50% స్టూడెంట్స్కి 500 మార్కులు పైబడి రావడం జరిగింది. అలాగే 550 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులు 12 మందికి పై ఉండగా ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంటు మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి పర్సెంటేజ్ ఇచ్చినందుకు గాను దానికి తోడ్పడిన ప్రతి ఒక్క విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, అలాగే ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడులు మృతి చెందిన వారికి సంతాపంగా ప్రతిపాడులో జనసేన పార్టీ నేతలు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్, కాకినాడ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో జన సైనికులు హాజరయ్యారు. ప్రతిపాడు అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి చేపట్టిన ఈ కొవ్వొత్తుల ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాది దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు మృతి చెంది ఉన్నారు. వాటికి సంతాప సూచనగా 3 రోజులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి వాళ్ళకి శాంతి చౌకైనటువంటి
కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన చాలా విచారకరమైంది. పర్యాటకులు చనిపోయినటువంటి వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా విషాదకరం. వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా బలపడాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సంఘటనలు అనేవి చాలా విచారకరం. మన దేశ భద్రతలో మన యొక్క పాత్ర, అలాగే ప్రజల యొక్క బాధ్యత ఈ సంఘటన గుర్తు చేసింది. మనందరం కూడా ఈ యొక్క తీవ్రవాదాన్ని ఖండించాలి. దాన్ని ఓడించవలసిన పరిస్థితి ఎంతో ఉంది. మనందరం కూడా ఐక్యతతో, ధైర్యంతో, మన యొక్క ప్రేమతో దీన్ని మనందరం కూడా ఖండించి ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకూడదని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమీపంలో ఉన్న వైసీపీ నేత పోతిన మహేష్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోతిన మహేష్ మాట్లాడుతూ కూరపాటి సత్యం చీటీలు మరియు ఫైనాన్స్ పేరుతో 300 నుండి 400 మంది చీటీ ఖాతాదారులకు మరియు 200 మంది డిపాజిట్దారులకు మోసం చేసి 150 కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణానికి పాల్పడి గత 4 సంవత్సరాలుగా చీటీలు వేసిన వారికి మరియు డిపాజిట్దారులకు డబ్బులు చెల్లించకుండా 600 కుటుంబాల జీవితాలు ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తూ కూరపాటి సత్యం ఆస్తులను తక్షణమే జప్తు చేసి ఇతని బారి నుండి చీటీ ఖాతాదారులను మరియు డిపాజిట్దారుల భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనాలను కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణాలు చేసే వ్యక్తులు పెరిగిపోతా ఉన్నారు. పెద్ద మనుషుల ముసుగులో వాళ్ళు చలామణి అవుతా ఉన్నారు. చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో 100 కోట్ల రూపాయలు మోసం చేస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ రోజున కూరపాటి వెంకట సత్యనారాయణ, కూరపాటి సత్యం అనేటువంటి వ్యక్తి వస్త్రలతలో వ్యాపారస్తుడిగా ఉంటూ 150 కోట్ల రూపాయలు ఈ రోజున చిట్స్ వేసిన వాళ్ళకి, డిపాజిట్దారులకి, ఖాతాదారులకి ఎగ్గొట్టి ఐపీ పెట్టే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. కూరపాటి సత్యనారాయణ, అతని పేరు సత్యం, వస్త్రలతలో షాప్ ఉంది. అక్కడే బేస్ చేసుకుని చిట్స్, ఫైనాన్స్, డిపాజిట్ దారుల్ని 150 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈ రోజున ఐపీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో 400 మందికి పైగా చీటీలు వేసినటువంటి కుటుంబాలు, ఒక 200 మంది డిపాజిట్ దారులు అంటే డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు. చీటీలు, డిపాజిట్లు వేసి 150 కోట్ల రూపాయలు. ఎవరన్నా వెళ్ళి డబ్బులు అడుగుతా ఉంటే వారికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఏదో రకంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు చెల్లించకుండా నానా ఇబ్బందులు పెడుతూ, ఇతను మాత్రం కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా 15-20 కోట్ల రూపాయల డబ్బులతో పీవీపీ మాల్స్ అందులో కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నమాట నిజం. ఇంతవరకు రిజిస్టర్ కాలేదు కాబట్టి పీవీపీ మాల్స్ అందులో కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు. అక్కడ 15-20 కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నారు. కరోనా లాంటి టైంలో మనకు తెలుసు కదా, 1000 రూపాయలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇతను మాత్రం 15-20 కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేశారు. మరి ఇతని పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. పడమట దుర్గామాల దగ్గర
సుమారు 10-15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. మూలపాడు రోడ్డు మీద 20-25 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి. ఇవి కాకుండా కాంప్లెక్స్లు, రెసిడెన్షియల్ బిల్డింగ్లు, గోల్డ్, ఇతర ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. కానీ ఇతను మాత్రం ఆస్తులు ఇతని పేరు మీద, ఇతని కుమారుడు రాజా పేరు మీద పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకొని డిపాజిట్ దారులకి, చీటీదారులకు మాత్రం డబ్బులు ఇవ్వట్ల. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మనం అగ్రిగోల్డ్ చూసాం, సంకల్ప సిద్ధి లాంటి సంస్థలను చూసాం. అట్లాంటి బోర్డు తిప్పేసినటువంటి సంస్థల జాబితాలో ఇతను కూడా చేరిపోతాడు. కాబట్టి ఇతని ఆస్తుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేయాలి. 2021 నుంచి ఇతని ఆస్తుల కొనుగోలు, తాకట్టు, అమ్మకాలు అన్నిటి మీద కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. 600 జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులైన 28 మంది పర్యాటకుల ప్రాణాలు తీయటం పాశవికం, అమానుషమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ జరిగింది. ముందుగా సంతాప సభ నిర్వహించి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రోద్బలంతో రెచ్చిపోతున్న ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విహారయాత్రకు వెళ్లిన అన్నం పుణ్యం తెరుగని పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం చాలా బాధాకరమన్నారు. మృతుల్లో 2 విదేశీయులతో పాటు 28 మృతి చెందారని, వారిలో మన రాష్ట్రానికి చెందిన ఒకరు ఉన్నారని అన్నారు. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టి మృతుల కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సత్యనందరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిలో ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి పర్యాటకులు 28 మంది ఉగ్రవాదుల బారిన పడి లష్కరే తోయిబా గ్రూపు పాకిస్తాన్ అండతో వారిని మట్టుబెట్టడం చాలా పాశవికమైన చర్య, అవమానీయమైన చర్య. ఈ దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉగ్రవాదుల్ని ఏరివేయాలి. దాడిలో మరణించిన వారి కుటుంబాలని ఆదుకోవాలి. 2 విదేశీయులు, ఒక స్థానికుడు, మిగతా 25 మందిలో మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అందులో మరణించడం జరిగింది. కేవలం అన్యం పుణ్యం తెలియదు పర్యాటకుగా వెళ్ళినటువంటి వారు, ఈ మధ్యన 5 రోజుల క్రితమే పెళ్ళైన వారు, ఉద్యోగంలో చేరి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన వారు ఈ దుర్మార్గుల ఉగ్రవాదానికి బలవటం జరిగింది. చాలా పాశవికమైన చర్య. మరి చూస్తే హృదయం ద్రవిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఉగ్రవాదాన్ని అణిచివేయవలసిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తరిమికొట్టడంలో, పాకిస్తాన్ దుశ్చర్యను అణిచివేయడంలో కఠినంగా వ్యవహరించాలని, తగిన విధంగా వారికి బుద్ధి చెప్పాలని కోరుతూ ఉన్నాను. కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులో మృతి చెందిన వారి ఆత్మశాంతి కొరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, జనసేన సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ తోటా నగేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు. దేశం కోసం జనసేన అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు. మరి ఏదైతే ఉగ్రవాద దాడి భారతదేశంలో ఉన్న ప్రయాణికులు ఈరోజు సుమారు 29 వరకు మరణం చెందారు అని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన చాలా మనోవేదన చెంది పార్టీ పరంగా జనసేన పార్టీ తరఫున దేశ ఐక్యతను చాటుకోవాలి, వారికి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి సంతాపం తెలియచేయాలి, జనసేన పార్టీ
భారతదేశ ఐక్యత కోసం పనిచేస్తుందని తెలియచెప్పే ప్రక్రియలో ఏదైతే 29 మంది చనిపోయారో ఆ కుటుంబాలకి సంతాపం తెలియజేస్తూ జనసేన పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క 3 రోజుల సంతాప దినాలు ప్రకటించి మరి 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నక్కపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాం. అలాగే రేపు రోజంతా కూడా ఈ యొక్క నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంతాప దీక్ష చేపట్టబోతున్నాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం 6:30కి కోటవర్ట్ల మండలంలో, కోటవర్ట్ల టౌన్లో ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తాం. అలాగే ఎల్లుండు అంటే శుక్రవారం నాడు మానవహారాలతో ఐక్యత చాటుకునే విధంగా ఇటు నక్కపల్లి, అటు రాయవరం, అటు కోటవట్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. మా దేశం కాపాడుకోవాలి, ఇది మా దేశం, ఈ దేశం కోసం మేము పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు అన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయారో మా భారతీయులు, వాళ్ళందరి కోసం కూడా మేము సంతాపం తెలియజేస్తున్నాం. తీవ్రంగా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. దేశాన్ని కాపాడుకోవడం కోసం ఏ కార్యక్రమం చేయడానికైనా సరే జనసేన పార్టీ తరఫున మేమంతా సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ, నాతో పాటు ఈరోజు మా యొక్క జనసేన పార్టీ పాకిరపేట నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి ముఖ్య నాయకులందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. అందులో భాగంగా పెద్దలు తోట నగేష్ గారు, ఆకెటి గోవిందరావు గారు, బాబురావు మాస్టర్ గారు, గురందాస్ అప్పలరాజు గారు, గణేష్ గారు, అలాగే నాని గారు, మరి ఇతర చాలా మంది పేరు పేరున మీడియా వారికి ఆ మీడియా నోట్ కూడా ఇస్తాము. సో అది కంపల్సరిగా మీడియా సోదరులు కూడా దీన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురువారం రావులపాలెం సెంటర్లో శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 రోజుల నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. మొదటి రోజు నిరసనలో భాగంగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయాలని, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజులు సంతాప దినాలు పాటిస్తూ పార్టీ పతాకాలను అవతనం చేశారు. శుక్రవారం ఆలమూరు మండలంలో దీక్ష మానవహారం చేపడతామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం అనే ప్రదేశంలో మన భారతదేశం నుంచి పర్యాటకులుగా వెళ్ళినటువంటి కొంతమందిని, అంటే ఇంచుమించు 26 మందిని తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఎంతో దుర్మార్గంగా దుశ్చర్య చేసి వారిని హతం చేయడం, 26 మందిని హతం చేసి పర్యాటకులను హతం చేయడం అయితే జరిగింది. అయితే మన భారతదేశ సమగ్రతను, శాంతి భద్రతను విఘాతం కలిగించే విధంగా తీవ్రవాదులు అయితే దుశ్చర్య చేయటం, దాన్ని మన భారతీయులందరూ ముక్త కంఠంతో, ఏకకంఠంతో దీన్ని తీవ్రంగా మనం ఖండించడం అయితే జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంతో కలత చెంది పర్యాటకుల మృతికి, వారి కుటుంబాలకి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ 3 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రం దేశంలో మొత్తం ఎక్కడ జన సైనికులు ఉన్నా సరే వారికి తీవ్ర సానుభూతి తెలియజేస్తూ ఈ తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసన వ్యక్తం చేస్తూ మనమంతా నిరసన కార్యక్రమాలు చేయాలని తెలియజేయటం. దానిలో భాగంగానే నిన్నటి రోజున ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ జెండాను అవతరణ చేయటం,
అదేవిధంగా గత రాత్రి మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా కొవ్వొత్తులు రాలి నిరసన వ్యక్తం చేస్తూ వారికి సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకి తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలందరికీ కూడా కొవ్వొత్తులు రాలి ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి, వారందరికీ నిరసన దీక్షలు చేయాలని చెప్పి తెలియజేస్తే ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో ఈ నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మన దేశ సమగ్రతను శాంతి భద్రతను కదిపేది ఏమీ చేయలేరు. ఈ తీవ్రవాదులను హెచ్చరిస్తూ వారిని కూడా తీవ్రంగా ఖండిస్తూ రేపు భవిష్యత్తులో తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారు. మన మోడీ గారు గాని దీని మీద చాలా తీవ్రంగా వారు తీసుకున్నారు. దానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేసుకుంటూ అదే విధంగా రేపు కూడా మనకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ రేపు సాయంత్రం మానహారాలు జరపాలి అని చెప్పి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రేపు ఆలమూరు మండలం సాయంత్రం 5 గంటలకు కూడా ఇలా మానహారాలు అన్ని జరుగుతాయని తెలియజేస్తూ వారి కుటుంబాలకు మరి ఒక్కసారి సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గురువారం ఉదయం రాజవొమ్మంగి మండలంలోని అనేక ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా జడ్డంగి గ్రామ పంచాయతీలోని రేవటిపాలెం గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇదే క్రమంలో మడేరు ఆయకట్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గడోవుకుర్తి పంచాయతీలోని దోనెలపాలెం గ్రామంలో ఇరిగేషన్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను మొదలుపెట్టారు. తదనంతరం మారేడుబాక పంచాయతీలోని మేలినవారి వీధిలోని కొత్త వాటర్ ట్యాంక్ పనులను కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు. అలాగే ఇరిగేషన్ పనులను కూడా కొబ్బరికాయలు కొట్టి పనులను మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నూతనంగా మంజూరైన 74 పక్కా గృహాల లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇది కోణంలో గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే శిరీషాదేవి చేతుల మీదుగా పట్టాలను అందజేశారు. 11 నెలలు కూడా మన ముఖ్యమంత్రి గారు కేవలం పర్సనల్ ఒక వ్యక్తికి ఉపయోగపడే పని కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నారు. గుంతల్లోటు పూడుస్తూ ఉన్నారు. ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి రోజులు చేస్తూ ఉన్నారు. అందరికి ఉపయోగపడేటువంటి పనులే చేస్తూ ఉన్నారు. డబ్బులు లేకపోయినా సరే గతంలో చూస్తే గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒకరికైనా ఇల్లు మంజూరు అయిందా? లేదు. ఈ రోజు ఒక పంచాయతీలో 76 ఇల్లు శాంక్షన్ అవ్వడం అంటే మామూలు విషయమా? ఇదందరూ మీరు గమనించినది కేవలం ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వచ్చే నెలలో ఏదైతే లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఏ విధంగా అయితే మనం ఇస్తామన్నారు తండ్రికి వందనం పేరిట ఆ డబ్బులు కూడా వేసేటువంటి బాధ్యత తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఏవైతే 20,000 రూపాయలు ఇస్తామన్నారు అవి కూడా త్వరలోనే అమలు చేయబోతా ఉన్నారు. కాకపోతే రాష్ట్రంలో డబ్బు లేక కొంచెం మనం ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి డబ్బులు లేకుండా చేసి ఈ రోజు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. కానీ ఏదైనా పథకాలు అందించాలంటే మన దగ్గర డబ్బులు లేవు. వేరే దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. కేంద్రం అప్పు ఇవ్వాలి, తర్వాత మనం పథకాలు మంజూరు చేయాలి. ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వం మనకి కల్పించి ఈ రోజు మనందరినీ మోసం చేసి వెళ్ళిపోతే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంతా పూడ్చుకుంటూ వస్తూ ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు మాత్రమే చేస్తా ఉన్నారు. అంతా మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంకా మనకి 4 సంవత్సరాలు ఉన్నాయి, 10 నెలలు గడిచాయి. ఇంకా ఈ 4 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయాలని నేను కూడా మీలాగా కింద స్థాయి నుంచి వచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరు పడేటువంటి బాధ నాకు తెలుసు. ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన బిడ్డను. ఒక కష్టపడేటువంటి రైతు ఏ విధంగా బాధపడతాడు, కూలీకి వెళ్ళేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ఇబ్బంది పడతాడని మాకు తెలుసు. కనుక ఈ 4 సంవత్సరాలు కూడా ఇంకా మంచి పని చేస్తూ ముందుకెళ్లాలంటే రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కూటమి నుంచి ఎవరైతే మనం సర్పంచ్లుగా నియమించుకుంటాం వాటిని గెలిపించుకుంటే ఇంకా ప్రతి గ్రామం ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుళాయిలను కానీ రోడ్లను కానీ హౌస్లను కానీ ఏవైతే సమస్యలు అన్ని కూడా తీర్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ సందర్భంగా మీరందరూ ప్రేమతో ఓట్లు వేసి గెలిపించినందుకు ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ నుంచి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.
గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తుని యూనిట్ సర్వసభ్య సమావేశం తుని సంఘ భవనం నందు సంఘ అధ్యక్షులు పి మాధవ్ అధ్యక్షతన రాబో 3 సంవత్సరములకు నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిక సంఘ సీనియర్ సభ్యులు ఐ బాలరామరాజు వ్యవహరించగా కాకినాడ జిల్లా రాష్ట్ర ప్రభుత్వ సంఘ అధ్యక్షులు ఎంవివి స్వామి, జిల్లా సంఘ గౌరవాధ్యక్షులు జి అప్పారావు, రాష్ట్ర సెక్రటరీ కె జగదీశ్వరరావు, జిల్లా సంఘ ముఖ్య సలహాదారులు శ్రీ ఏ రామనాయుడు ముఖ్య అతిథులుగా ఎన్నికల పరిశీలకులుగా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులుగా తుని పెన్షనర్ సంఘ గౌరవ అధ్యక్షులుగా పి మాధవరావు, గౌరవ సలహాదారుగా జె సీతారామరాజు, సంఘ అధ్యక్షులుగా ఎం త్రిమూర్తులు, సంఘ జనరల్ సెక్రటరీగా విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డానియల్ జోసెఫ్, కోశాధికారిగా జి కృష్ణ, 4 జాయింట్ సెక్రటరీలు, 4 ఉపాధ్యక్షులు, 10 మంది కార్యనిర్వాహక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు ఏఎం త్రిమూర్తులు, కార్యదర్శి విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, కోశాధికారి శ్రీజీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డానియల్ జోసెఫ్ తదితరులు కార్యవర్గ సభ్యులందరూ తెలిపారు. సంఘ సీనియర్ సభ్యులు చోడిశెట్టి నాగేశ్వరరావు గారు విందు ఏర్పాటు చేశారు. అనంతరం తుని పెన్షనర్స్ సంఘం తరపున ముఖ్య అతిథులను ఎన్నికల పరిశీలకులను సత్కరించడం జరిగింది. అధిక సంఖ్యలో పెన్షనర్లు, ఇతర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చక్కరైనటువంటి ఈ కార్యక్రమాన్ని విందుకు మనకి చోడిశెట్టి నాగేశ్వరరావు గారు విందు ఏర్పాటు చేశారు. ఆ విందు కూడా మనం అందరం కూడా తీసుకుని వెళ్ళాలి. దయచేసి అందరూ కూడా ఆ విందుని కూడా చక్కరైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విందు ఏర్పాటు చేయడం జరిగింది. పక్కనే ప్రతి ఒక్కరు కూడా విందు స్వీకరించి ఆ చోడిశెట్టి నాగేశ్వరరావు గారి యొక్క అనురాగ ఆప్యాయతలు పెంచినటువంటి ఇల్లుని చక్కగా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేశారు. వారికి మనందరం కూడా ధన్యవాదాలు సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాశ్మీర్లో బైసరన్ లోయలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు. అచ్యుతాపురంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని మృతులకు ఘన నివాళులు అర్పించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు. విడుదలైన 10వ తరగతి ఫలితాలలో సత్తా చాటిన పెదపూడి మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు. గొల్లెల మామిడాడ జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 572 మార్కులు సాధించిన జ్యోతిరేఖకు అభినందనల వెల్లువ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం కోరుతూ నిరసనలు. అనేక గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులకు ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందించి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీలు. రావులపాలెంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న నేతలు. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.